నమస్తే, వెల్కమ్ టు మెగా లివింగ్ ఆన్లైన్ కోర్సు మొదలుపెట్టి దాదాపు 10 పాఠాలు చెప్పుకున్నాం. ఈరోజు ఈ యొక్క విశ్వసూత్రాలకు సంబంధించి యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్, యూనివర్సల్ లాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మొత్తం 14 సూత్రాలు ఉన్నాయి. వాటిలో మనం 13 సూత్రాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు చివరి సూత్రం. మొత్తం ఈ 14 సూత్రాల యొక్క సారం అండి ఈ యొక్క చివరి నియమం. లా ఆఫ్ మ్యాగ్నెటిజం, దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటాం. మానవ జాతి యొక్క సమస్త జీవితాన్ని కూడా ప్రతి క్షణం అడుగడుగున మానవుణ్ణి నిరంతరం నడిపిస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి సూత్రం ఇది. నీ జీవితంలో జరిగే మంచికైనా చెడుకైనా కేవలం ఈ సూత్రం ఆధారభూతమై ఉంది అని మీరు అర్థం చేసుకుంటే కనుక ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే మీ జీవితాన్ని సస్యశ్యామలమైనటువంటి ఒక గొప్ప పంటలాగా తీర్చిదిద్దుకోవచ్చు. లా ఆఫ్ మ్యాగ్నెటిజం మన లైఫ్ని చేంజ్ చేసేస్తూ ఉంది. మనకు తెలియకుండానే ఎన్నాళ్ళు కూడా మీ జీవితంలో జరిగిన మంచి అనుభవాలకు కానీ చెడు అనుభవాలకు కానీ కారణం ఏంటంటే ఈ యొక్క సూత్రం మాత్రమే. ఈరోజు దీని గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం. మిగిలిన అన్ని సూత్రాలపైన ప్రభావితం చూపిస్తూ అన్ని సూత్రాలను తనలోకి ఇముడ్చుకుంటూ ఈ యొక్క నియమం అనేది, ప్రకృతి నియమం అనేది మానవ జాతి పైన నిరంతరం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, ఈ విశ్వం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పనిచేస్తూనే ఉంది. మీరు పొందిన సమృద్ధికి కానీ దరిద్రానికి కానీ కారణం ఏంటంటే ఈ యొక్క లా ఆఫ్ మ్యాగ్నెటిజం లేదా లా ఆఫ్ అట్రాక్షన్. నిజంగా ఈ సూత్రాన్ని మీరు ఈరోజు శ్రద్ధగా ప్రశాంతంగా అర్థం చేసుకోండి. గతంలో మీ జీవితంలో జరిగిన ఎన్నో తప్పులు, ఎన్నో ఒప్పులు మీ ముందు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. ఎవరైనా సరే తమ జీవితాల యందు అన్ని కోణాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగా సమృద్ధిని సాధించాలనుకుంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఈ సూత్రాన్ని, ఒక్క సూత్రాన్ని పాటిస్తే మిగిలిన సూత్రాలన్నింటినీ కూడా అది తనలోకి కలుపుకుంటుంది. ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి అంటే, మొట్టమొదట చూడండి, దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ప్రపంచంలో ఈ టాపిక్ పైన అనేక గ్రంథాలు వచ్చాయి, అనేక మంది పుస్తకాలు రాశారు, అనేక మంది ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వేల డబ్బులు వసూలు చేసి పెద్ద పెద్ద ట్రైనింగ్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అయినా కూడా దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క, లా ఆఫ్ మ్యాగ్నెటిజం యొక్క కీలక నిగూఢ రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటామో మన లైఫ్ ఆ క్షణం నుంచి కూడా ఆనందాంబుదిలో ఓలలాడుతూ ఉంటుంది. మ్యాగ్నెటిజం అనగానే అయస్కాంతత్వం. ఈ అయస్కాంతత్వం అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమికి అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి మన మీద కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఎలిమెంటు, ప్రతి వస్తువు, చెట్టు చేమలు, కొండలు, నదులు, జంతువులు, మానవులు, ఏ వస్తువైనా సరే, నామరూపాలు ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే దానికి అయస్కాంత శక్తి ఉంటుంది. ఈ అయస్కాంత శక్తి ఎలా కలుగుతుంది? ప్రతి ఒక్క, నీకు కూడా, మన బాడీకి కూడా అయస్కాంతత్వం ఉంటుంది. మరి అయస్కాంత శక్తి ఎలా కలుగుతుంది అంటే కేవలం మనసులో పుట్టినటువంటి ఆలోచనే మన యొక్క శరీరాన్ని, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ కూడా అయస్కాంతంగా మార్చేస్తూ ఉంది. మీ థాట్ మిమ్మల్ని ఒక అయస్కాంతంగా మార్చేస్తూ ఉంది. ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిజం ప్రకారం నువ్వు ఎటువంటి అయస్కాంత శక్తిని కలిగి ఉంటావో అంతే ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వస్తువులని, పరిస్థితులని, మనుషులని బయట నుంచి నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఇది ఈ సూత్రం. ఇది మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణము తెలియకుండా జరుగుతూనే ఉంది. మీరు ఇంతవరకు మీ జీవితంలో ఎన్ని సాధించినా,
ఎన్ని వస్తువులు, ఎంత సంపదను పోగేసుకున్నా, ఎంత సంపదను పోగొట్టుకున్నా, కష్టాలను అనుభవించిన దానికి ఏకైక కారణం ఏంటంటే ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిజం లేదా అట్రాక్షన్. చాలామంది 100కి 99 మంది ఈ యొక్క మ్యాగ్నెటిజంని తెలియకుండా, అవేర్నెస్ లేకుండా తప్పుగా ప్రయోగించి వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను మీకు ఈ అత్యద్భుతమైన జీవిత సత్యాన్ని, విజయ రహస్యాన్ని, సమృద్ధి సాధనాన్ని నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను. చూడండి, మనం సైంటిఫికల్గా తీసుకుంటే ఏదైనా ఒక ఐరన్ రాడ్, ఒక ఇనుప ముక్కని మనం తీసుకొని దీనికి ఈ విధంగా కాపర్ వైర్ని, ఏదైనా సరే ఒక కాపర్ వైర్ని మనం చుట్టి దాన్ని మనం కరెంటుకు ప్లగ్లో పెట్టామనుకోండి. ఈ ప్లగ్లో పెట్టంగానే ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేయంగానే ఈ ఐరన్ రాడ్ చుట్టూ ఉన్న కాపర్ వైర్లో కరెంటు ప్రవహించంగానే ఈ యొక్క ఇనుప ముక్క అనేది అయస్కాంతంగా మారిపోతుంది. ఏదైనా ఒక ఇనుప ముక్కలోకి నువ్వు కరెంటు ప్రవహింపజేస్తే అది అయస్కాంతంగా మారిపోయి మిగిలిన అన్ని ఇనుప ముక్కలను కూడా అది అట్రాక్ట్ చేస్తుంది. అంటే సాధారణంగా ఎటువంటి ఆకర్షణ శక్తి లేని, ఎటువంటి జడ పదార్థమైనటువంటి ఈ యొక్క ఇనుప ముక్కలోకి ఎప్పుడైతే కరెంట్, పవర్, శక్తి ప్రవహిస్తుందో అప్పుడు అది ఒక మ్యాగ్నెట్గా మారిపోయి తనలాగే ఉన్నటువంటి, తన క్వాలిటీసే ఉన్నటువంటి ఇనుప ముక్కలన్నింటినీ కూడా తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ఇదే విధంగా ఈ ఇనుప ముక్క ఏ విధంగా అయితే సొంతంగా అయస్కాంత శక్తిని కలిగి ఉండదు, ఇనుప ముక్క ఏ విధంగా అయితే జడ పదార్థము, అదేవిధంగా మన శరీరము కూడా, మన మనస్సు కూడా ఈ యొక్క జడ పదార్థాలే. మరి మన శరీరానికి అయస్కాంతత్వం ఎలా వస్తుంది అంటే, మన శరీరానికి అయస్కాంతత్వం మన యొక్క ఆలోచనల వల్ల వస్తుంది. నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు ఒక ఆలోచన కలిగి ఉంటే దాని అర్థం ఏంటంటే చైతన్య శక్తిని ఆలోచన ద్వారా శరీరంలోకి ప్రవహింపజేస్తున్నామని అర్థం. అంటే కరెంటును ప్రవహింపజేస్తున్నామని అర్థం. ఎప్పుడైతే చైతన్య శక్తి అనే ఒక కరెంట్ ఆలోచన రూపంలో మన శరీరంలో ప్రవహించిందో ఆ తరంగాలు మన శరీరం ఒక అయస్కాంతం అయిపోతుంది. ఎప్పుడైతే మన శరీరం అయస్కాంతం అయిపోయిందో అప్పుడు మనం బాహ్యం నుంచి అదే వైబ్రేషన్లో ఉన్నటువంటి వస్తువుల్ని, మనుషుల్ని, సంఘటనల్ని మన వైపుకు మనం ఆకర్షిస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే నీ జీవితంలో ఏదైనా ఒక నష్టం జరిగిందనుకోండి, ఏదైనా సరే, మీరు డబ్బు పోగొట్టుకోవడము, అనారోగ్యాన్ని పొందడము, మీ యొక్క కుటుంబ బాంధవ్యాల్ని పాడు చేసేసుకోవడము, ఏదైనా సరే మీకు చెడు జరిగింది అంటే అర్థం ఏంటంటే, బాగా గుర్తుంచుకోండి, మీకు చెడు జరిగింది అంటే అర్థం ఏంటంటే దానికి కారణం ఎప్పుడూ కూడా బయట ఉండదు. బయట మనం లా ఆఫ్ కరెస్పాండెన్స్ ప్రకారం బయట ఏదైనా జరిగితే లోపల దానికి కారణం ఉంటుంది. లోపల కారణం ఉంటేనే బయట ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు మన జీవితంలో ఒక చెడు సంఘటన, మనకు నష్టం కలిగింది, మరి దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క శరీరము, మన మనస్సు, మన యొక్క ఆధ్యాత్మిక తలం, ఈ మూడు కూడా నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోయి ఉన్నాయి. అంటే నువ్వు ఒక నెగిటివ్ అయస్కాంతంగా మారిపోయి ఉండడం చేత మాత్రమే నెగిటివ్ ఇన్సిడెంట్స్ని, నష్టాన్ని కలిగించే సన్నివేశాలని, అనుభవాల్ని మనం బాహ్య ప్రపంచం నుంచి ఆకర్షిస్తున్నాము. అంటే మీ చెడుకు కారణం, మీ జీవితంలో జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్కి కారణం నువ్వు ఒక బ్యాడ్ మ్యాగ్నెట్గా మారిపోవడమే. ఏంటి బ్యాడ్ మ్యాగ్నెట్ ఏంటి, గుడ్ మ్యాగ్నెట్ ఏంటి అనుకుంటున్నారా? మనం లా ఆఫ్ వైబ్రేషన్ అని ఒక సూత్రం చెప్పుకున్నాం. అంటే మన మనసులో బయలుదేరే ప్రతి ఒక్క ఆలోచనకి ఒక సర్టైన్ వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ అంటే వేగం, తరంగ వేగం, దీనే ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే మన ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ దానికి ఎలా వస్తుంది అంటే మన యొక్క లోపల ఎమోషన్ను బట్టి. ఉదాహరణకి మీ లోపల భక్తి అన్నటువంటి ఎమోషన్ ఉందనుకోండి, లోపల భక్తి భావన చాలా ఉంది మీకు. ఆ భక్తి అనే ఒక ఎమోషన్కి 100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గాన ఉంటే, నువ్వు భక్తి అనే ఎమోషన్ కలిగి ఉన్నప్పుడు నీ బుర్రలో నుంచి వచ్చే ప్రతి ఆలోచనకి 100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
అంటే నువ్వు ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంటున్నావో, నీ ఎమోషన్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో అదే ఫ్రీక్వెన్సీలో నువ్వు ఆలోచనలకి అదే ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుందో అప్పుడు నీ బాడీలో ఉన్న ప్రతి కణానికి కూడా, ప్రతి ఒక్క సెల్కి కూడా అదే ఫ్రీక్వెన్సీలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఏ విధంగా అయితే ఇనుప మొక్కలోకి కరెంటు ప్రవహించినప్పుడు ఇనుప మొక్క యొక్క ప్రతి అణువు కూడా అయస్కాంతం అయిపోయి దాని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందో అదేవిధంగా మన 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 లోపల ఏ వైబ్రేషన్స్తో ఆలోచనలు పుడుతున్నాయో అదే వైబ్రేషన్స్తో, అంతే శక్తితో మన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. మనకు కనపడకుండా జరుగుతున్న అత్యద్భుతమైనటువంటి విషయం ఇది. మరి ముందే చెప్పుకున్నాం, పాజిటివ్ ఎమోషన్స్కి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే న్యూట్రల్ ఫీలింగ్, జీరో ఫ్రీక్వెన్సీ అంటే న్యూట్రల్ ఫీలింగ్. జీరో ఫ్రీక్వెన్సీ అంటే న్యూట్రల్ ఫీలింగ్ అంటే నువ్వు ప్రశాంతంగా ధ్యాన స్థితిలో లేదా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, అంటే నీ లోపల కోపము లేదు, ఉత్సాహము లేదు, ద్వేషము లేదు, ప్రేమ లేదు, ఏ ఎమోషన్స్ లేని స్థితిలో నువ్వు న్యూట్రల్గా ఉంటావు. అంటే రిలాక్స్డ్గా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఉంటావు, లేదా పడుకొని ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతం ఉన్నప్పుడు నువ్వు న్యూట్రల్ ఎమోషన్లో ఉంటావు, అంటే జీరో ఫ్రీక్వెన్సీలో ఉంటావు. మరి నీ లోపల ఉన్నట్టుండి ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని, సన్నివేశాన్ని చూసి, ఒక తల్లి బిడ్డను ఇద్దరిని ఒక దృశ్యాన్ని చూసి నీ లోపల ఒక ప్రేమ అనే ఒక ఎమోషన్ కలుగుతుంది. ఈ ప్రేమ అనే ఎమోషను అన్నిటికంటే హయ్యెస్ట్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది. నీ లోపల ఎప్పుడైతే ప్రేమ అనే వైబ్రేషన్ ఎమోషన్ కలిగి ఉందో నీ యొక్క ఆలోచనల్లో కూడా ఆ లవ్ ఫ్రీక్వెన్సీతో ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ప్రేమకు సంబంధించి ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనలు నీ మనస్సులో ఉద్భవించాయో నీ శరీరం మొత్తం అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెట్గా, శక్తివంతమైన పాజిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. అదే మీరు ఉన్నట్టుండి ఒక చెడు జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని విపరీతమైనటువంటి బాధకు గురయ్యారనుకోండి, లవ్ అనేది, హేట్రెడ్ అనేది, ద్వేషం అనేది, ఇది అన్నిటికంటే లోయర్ వైబ్రేషన్. ఇక్కడ మైనస్లో ఉంటుంది, ఇది ప్లస్లో ఉంటుంది. మరి హేట్రెడ్, ద్వేషం అనే ఎమోషన్ కలిగితే వెంటనే చాలా తక్కువ వైబ్రేషన్తో, అంటే తక్కువ శక్తితో మన చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. మరి ఎంత శక్తితో మన చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందో అంతే శక్తి ఉన్నటువంటి, అలాంటి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సంఘటనలు మనకు అట్రాక్ట్ అవుతాయి. అంటే నువ్వు లోపల ద్వేషాన్ని కలిగి ఉంటే ద్వేషానికి సంబంధించినటువంటి వ్యక్తులను, సంఘటనలను, వస్తువులను నువ్వు ఆకర్షిస్తావు అని అర్థం. అంటే నీలో ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడలేదో అప్పుడు నువ్వు బయట నుంచి ఎటువంటి ఆకర్షణను నువ్వు చేయలేవు. నువ్వు మంచిది కానీ చెడుది కానీ నీ లైఫ్లోకి దేనైనా అట్రాక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నీలో ఒక వైబ్రేషన్ కలగాల, అంటే ఎమోషన్ కలగాల. ఆ ఎమోషన్ నుంచి ఒక సర్టైన్ ఫ్రీక్వెన్సీతో ఒక థాట్ పుట్టాల. ఆ థాట్ నిన్ను ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మార్చేస్తుంది నీ శరీరాన్ని. ఎప్పుడైతే నీ శరీరం ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోయిందో అప్పుడు బయట నుంచి మనం అట్రాక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క రహస్యం తెలియక మనకు జరుగుతున్నటువంటి చెడు సంఘటనలకు బయటి వారు లేదా బయటి పరిస్థితులు లేక ఏదేదో కారణం అనుకుని వాళ్ళపైన ద్వేషం పెంచుకుని మన లైఫ్ని ఛిద్రం చేసేసుకుంటూ ఉంటాం. లేదు, వారి జీవితంలో ఎందుకు అడుగడుగున నష్టాలే వస్తున్నాయి, వారి జీవితం ఎందుకు ఛిద్రం అయిపోతుంది, ఎంత ప్రయత్నించినా వారికి విజయమే వరించట్లేదు, ఎంత ప్రయత్నించినా జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. దీనికి కారణం మనం ఏదో అనుకుంటాం, ఏదో అనుకొని నిరంతరం కుంగిపోతూ, కుసించిపోతూ, నశించిపోతూ ఉంటాం. అనారోగ్యంతో, పేదరికంతో, దారిద్ర్యంతో, లేమితనంతో, అపజయాలతో, అపకీర్తులతో ఇలా అడుగడుగున మనిషి పాతాళానికి కుంగిపోతూ ఉంటాడు. కానీ అసలైన కారణం ఏంటంటే నువ్వు కలగజేసుకున్నటువంటి అయస్కాంత శక్తి క్షేత్రమే నీ నష్టానికి కారణం అన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతాం. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల అది ఆకర్షించేస్తుంది.
మనకు తెలియకుండా మనం ఒక బ్యాడ్ వైబ్రేషన్ లోపల కలిగి ఉంటాం, బ్యాడ్ ఎమోషన్ కలిగి ఉంటాం. అంటే ఈ బ్యాడ్ ఎమోషన్ వల్ల నీకు మరింత బ్యాడ్ అట్రాక్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింపుల్గా చెప్పాలంటే యత్ భావం తద్భవతి. నీ లోపల ఏమి భావన ఉంటుందో నీకు బయట అదే జరుగుతుంది. ఇక్కడ ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం మన చేతుల్లో పూర్తిగా ఉంది. మనం దాన్ని మార్చుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి అతి భయంకరంగా ఉండని, నువ్వు అసమర్థుడు అనుకుంటూ ఉండని, నీకు అన్నీ ఆపోజిట్గానే జరుగుతూ ఉండని, నీకు ఏమాత్రం అనుకూలంగా లేకపోని, నువ్వు ఈ ఒక్క సూత్రాన్ని, ఈ యొక్క అయస్కాంత సూత్రాన్ని నువ్వు అర్థం చేసుకుంటే కనుక ఈ రోజు నుంచి నీ జీవితంలోకి పరమానందాన్ని, సమృద్ధిని, సంపదను, ఐశ్వర్యాన్ని, కీర్తిని, చివరికి ప్రశాంతతను కూడా నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిజంని మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. నిజంగా ఈ సూత్రం మన లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన జీవితంలో జరిగే మంచికి కానీ చెడుకు కానీ కారణం ఈ అయస్కాంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మనం అర్థం చేసుకున్నాం. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది, దీన్ని ఎలా మనము క్రియేట్ చేసుకుంటాము అని మనం ఈ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని మన జీవితాన్ని అత్యద్భుతంగా మనం మార్చుకుందాం. ఏ విధంగా మన శరీరాన్ని, మన యొక్క మైండ్ని మనము ఒక గొప్ప అయస్కాంత శక్తి క్షేత్రంగా మార్చుకుంటున్నాము, ఇది బాగా గమనిద్దాం. చూడండి, ముందుగా మనం ఈ కోర్సు ప్రారంభంలోనే ఒక విషయం చెప్పుకున్నాం. మానవ జీవితం అంటే 3 తలాల్లో జరిగే అనుభవాలే. అంటే మనం ఈరోజు గడుపుతున్నాం, మన జీవితాన్ని గడుపుతున్నామంటే 3 రకాలుగా అనుభవాలు పొందుతూ ఉంటాం. కొన్ని అనుభవాలు ఆధ్యాత్మిక తలంలో కలుగుతాయి. ఆధ్యాత్మిక తలంలో అంటే నేను అన్నటువంటి భావనలో. రెండవది మానసిక తలంలో, దీన్నే స్పిరిచువల్ ప్లేన్ అంటాం, మానసిక తలం. మూడవది భౌతిక తలం అంటే ఫిజికల్ ప్లేన్. ఈ 3 తలాల్లోనూ జరిగినటువంటి ఈ 3 తలాల్లో అనుభవాలు పొందుతూ ఉంటాం. బాగా గమనిస్తే మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటూ లేదా ఆనందాన్ని పొందుతూ సంతోషాన్ని పొందుతూ కొంతసేపు ఉంటాం ఒక రోజులో. కొంతసేపు మనసులో అనేక రకాల అలజడి కలిగించే ఆలోచనలు లేదంటే ఆనందకరమైనటువంటి ఆలోచనలు, ఏదో ఒక ఆలోచనలు కలిగి కొంతసేపు జీవిస్తాం. ఇంకొంతసేపు ఏం చేస్తామంటే మన శరీరంతో అనేక రకాల పనులు చేసుకుంటూ, కర్మలు చేసుకుంటూ, యాక్షన్స్ చేసుకుంటూ జీవిస్తుంటాం. మళ్ళీ ఎటువంటి అనుభవాలను పొందుతూ ఉంటాం. అంటే జీవితం అంటే ఏంటో కాదు, ఈ 3 తలాల్లోనూ పొందే అనుభవాలే మన జీవితం అంటే. ఈ 3 తలాల్లోనూ అత్యద్భుతమైనటువంటి అనుభవాలు కలిగితే మన జీవితం బాగుంది అంటాం. అదే కాకుండా ఈ 3 తలాల్లో ఎప్పుడు నేను అంటే నీకు ఎప్పుడు చూసినా విపరీతమైన దుఃఖం, అశాంతి ఏర్పడితే ఆధ్యాత్మిక తలంలో ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ను పొందుతున్నావు అని అర్థం. అదే నీ మనసులో ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు, ఎప్పుడూ నష్టాన్ని కలిగించే ఆలోచనలు, భయాందోళనను కలిగించే ఆలోచనలు కలిగితే కనుక నువ్వు మానసిక తలంలో చెడు అనుభవాన్ని పొందుతూ ఉన్నావు అని అర్థం. అదే భౌతిక తలంలో అనారోగ్యము, నొప్పి, ఇటువంటి ఫిజికల్ బాడీతో ఇటువంటి ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటే ఫిజికల్గా నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నావు అర్థం. అంటే మనము స్పిరిచువల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ మనము పొందే ఎక్స్పీరియన్సెస్ అంటే నెగిటివ్గాను ఉంటాయి, పాజిటివ్గాను ఉంటాయి. మరి ఈ యొక్క 3 అనుభవాలు ఆధ్యాత్మిక తలంలోనూ, మానసిక తలంలోనూ, భౌతిక తలంలోనూ మనకు కలిగే అనుభవాలు దేనివల్ల కలుగుతున్నాయంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కలుగుతున్నాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, అయస్కాంత క్షేత్రం వల్ల ఈ యొక్క 3 తలాల్లోనూ అనుభవాలు కలుగుతున్నాయి. ఉదాహరణకు ఆధ్యాత్మిక తలం ఎప్పుడైతే పాజిటివ్గా మ్యాగ్నెటైజ్ అయిందనుకోండి, అంటే ఆధ్యాత్మిక తలం ఒక ధనాత్మకమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటే అప్పుడు నీకు పరమానందంలో, ప్రశాంత స్థితిలో పరమ సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఒకవేళ మానసిక తలం కనుక పాజిటివ్గా మ్యాగ్నెటైజ్ అయితే, అయస్కాంతత్వాన్ని పొందితే, నీ మనసులో అత్యద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నావు,
మనసులో సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నామని అర్థం. అదే భౌతిక తలం నీ ఫిజికల్ బాడీ పాజిటివ్గా మ్యాగ్నటైజ్ అయిపోతే కనుక బయట నుంచి శరీరానికి సుఖాన్ని కలిగించే అనుభవాలు పొందుతూ ఉన్నామని అర్థం. ఇక్కడ ఆధ్యాత్మిక తలంలో కానీ, మానసిక తలంలో కానీ, భౌతిక తలంలో కానీ అసలు ఈ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది అంటే సింపుల్ అండి. చాలా సులభంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఉదాహరణకి, నువ్వు ఎందుకో దుఃఖంతో కుమిలిపోతున్నావు, విపరీతమైన బాధ లోపల నుంచి, నేను చాలా బాధగా ఉన్నాను అన్న విషయం నీకు అర్థమవుతుంది. అంటే నీ లోపల ఒక ఎమోషన్ పుట్టింది. ఆధ్యాత్మిక తలం ఎమోషన్ని బట్టి పనిచేస్తుంది. ఇది థాట్స్, ఇది యాక్షన్స్. ఆధ్యాత్మిక తలంలో ఎమోషన్లు కలుగుతాయి, మానసిక తలంలో ఆలోచనలు కలుగుతాయి, భౌతిక తలంలో పనులు, యాక్షన్స్ ఉంటాయి. నీ యొక్క లోపల ఒక ఎమోషన్, ఒక విపరీతమైనటువంటి దుఃఖం ఏర్పడింది అనుకోండి. ఈ దుఃఖం ఏర్పడితే ఏం జరుగుతుందంటే వెంటనే ఆధ్యాత్మిక తలం ఒక బ్యాడ్ వైబ్రేషన్ని అది పుట్టిస్తూ ఉంది అని అర్థం. నీ యొక్క స్పిరిచువల్ ప్లేన్లో ఒక బ్యాడ్ వైబ్రేషన్ జనరేట్ అయిందని అర్థం. ఎప్పుడైతే బ్యాడ్ వైబ్రేషన్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క స్పిరిచువల్ ప్లేన్ అనేది నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. అదే నీకు పరమసుఖాన్ని, పరమానందాన్ని, పరమశాంతిని అనుభవిస్తున్నావు అనుకోండి, ఈ ఆధ్యాత్మిక తలం పాజిటివ్గా మ్యాగ్నటైజ్ అయిపోతుంది. అదేవిధంగా మనసులో కూడా అంతే. నువ్వు మనసులో నీకు గొప్ప సంతోషాన్ని కలిగించే, నీకు నచ్చిన దృశ్యాలు ఊహించుకుంటూ ఉన్నావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీ మెంటల్ ప్లేన్ అనేది పాజిటివ్గా మ్యాగ్నెట్ అయిపోతుంది. అదే ఆపోజిట్గా నువ్వు చెడు ఆలోచనలు కలిగి ఉంటే నెగిటివ్ మ్యాగ్నెట్ అయిపోతుంది. ఈ శరీరంతో కూడా అంతే. శరీరంతో నొప్పిని, ఒక నరకాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తే కనుక శరీరం నెగిటివ్ మ్యాగ్నెట్ అయిపోతుంది, సుఖాన్ని అనుభవిస్తే పాజిటివ్ మ్యాగ్నెట్ అయిపోతుంది. అంటే ఎమోషన్లు కలుగు చేసుకోవడం ద్వారా, అంటే నీ లోపల సుఖము లేదా దుఃఖాన్ని లేదా ఆనందాన్ని లేదా విచారాన్ని, ఈ విధంగా సుఖ దుఃఖాలను కలుగు చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక తలాన్ని అయస్కాంతంగా మార్చుకుంటున్నావు. నెగిటివ్ అయస్కాంతం, పాజిటివ్ అయస్కాంతంగా. మనసులో ఆలోచనలు కలుగు చేసుకోవడం ద్వారా మానసిక తలంలో పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. శరీరంతో నెగిటివ్ పనులు చేయడం ద్వారా నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతావు. పాజిటివ్ పనులు చేయడం ద్వారా, అంటే పాజిటివ్ వస్తువుల్ని, పవిత్రమైన వస్తువుల మధ్య ఉండడం ద్వారా నీ శరీరాన్ని పాజిటివ్ మ్యాగ్నెట్గా మార్చుకుంటున్నావు. అంటే ఎక్కడెక్కడ ఎమోషన్లు కలుగు చేసుకుంటే స్పిరిచువల్ ప్లేన్ మ్యాగ్నెటిజం అవుతుంది. ఆలోచనలు కలిగి ఉంటే మానసిక తలం అయస్కాంతంగా మారుతుంది. అదే యాక్షన్స్ కలిగి ఉంటే, పనులు చేసేటప్పుడు భౌతిక తలం మనకు మ్యాగ్నెటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన యొక్క భౌతిక తలంలో అత్యద్భుతం ఈ యొక్క శరీరాన్ని నువ్వు ఏం చేయకుండా, ఏ పనులు చేయకపోయినా కూడా నీ శరీరాన్ని నువ్వు అత్యద్భుతమైన పాజిటివ్ మ్యాగ్నెటిక్గా తయారు చేయాలి. అంటే నీ చుట్టూ కూడా ఆరా అనేది, ప్రాణశక్తి శరీరం అంటాం, ఆరా అనేది ఒక పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మారిపోవాలన్నా, లేదు నీ ఆధ్యాత్మిక తలం కూడా ఒక పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మారిపోవాలన్నా, దీనికి ఒక మధ్యలో ఒక మీడియేటర్ ఉంటుంది. మానసిక తలాన్ని నువ్వు మార్చుకుంటే, మానసిక తలంలో ఉన్నటువంటి ఆలోచనలను నువ్వు మార్చుకోగలిగితే కనుక ఈ రెండు తలాలు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చేంజ్ అయిపోతుంటాయి. అంటే నీ మనసులో మంచి ఆలోచనలు కలుగు చేసుకుంటే నీ శరీరము మరియు నీ ఆత్మ రెండూ పాజిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతాయి. అదే నీ మనస్సులో చెడు ఆలోచనలు కలుగు చేసుకుంటే నీ శరీరము, నీ ఆత్మ బ్యాడ్ మ్యాగ్నెట్స్గా మారిపోతాయి. ఈ విధంగా మన మనసులో కొన్ని రకాల ఎమోషన్స్, కొన్ని రకాల ఆలోచనలు అవేర్నెస్లో లేకుండా మనం చేయడం చేత పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా మనం దానికి సంబంధించిన పరిస్థితుల్ని, మనుషుల్ని, వస్తువుల్ని మన లైఫ్లోకి ఆకర్షించేస్తూ ఉన్నాం. ఇది మనం తెలుసుకుంటే, మనల్ని మనం ఒక పాజిటివ్ మ్యాగ్నెట్గా మార్చుకునే విధానాన్ని మనం తెలుసుకుంటే కనుక నీ జీవితంలో ప్రతిదీ సమృద్ధి.
నీకు నష్టం కలిగినా కూడా నువ్వు దాన్ని గుర్తించలేనంతగా కలుగుతుంది. అంటే నువ్వు దాని నుంచి ఈజీగా బయటపడగలిగేంతగా కలుగుతుంది. లా ఆఫ్ బ్యాలెన్స్ ప్రకారం ఎంత సుఖం ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటుంది. కానీ దుఃఖం ఎప్పుడైతే నువ్వు ఒక పవర్ఫుల్ పాజిటివ్ మ్యాగ్నెట్గా ఉంటావో ఈ దుఃఖం కూడా నీకు ఏమాత్రం దుఃఖాన్ని కలిగించకుండా దాటిపోతుంది. అంటే నువ్వు ఈజీగా దాటిపోతావు. అంటే ఒక 10 రూపాయల డబ్బు ఉండేవాడికి 10 రూపాయలు పోయిందనుకోండి, వాడు విపరీతంగా దుఃఖం పొందుతాడు. అదే 10 కోట్ల రూపాయల డబ్బు ఉంటే వాడు 10 రూపాయలు పోతే దాన్ని అసలు నష్టంగానే పరిగణించడు. అంటే నువ్వు శక్తివంతుడైతే నీ దుఃఖం కూడా చిన్నదైపోతుంది, నీ విచారం కూడా, నీ సమస్య కూడా చిన్నదైపోతుంది. నువ్వు శక్తివంతుడు కాకపోతే చిన్న సమస్య కూడా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే సాధన అండి, లోకంలో ఉన్నటువంటి సమస్త ఆధ్యాత్మిక సాధనల యొక్క సారం ఏంటంటే నువ్వు ఒక పాజిటివ్ మ్యాగ్నెట్ అయిపోవడమే, నువ్వు ఒక పరమ శక్తివంతుడు అయిపోవడమే సమస్త ఆధ్యాత్మిక సాధనల యొక్క సారం. ఈ శక్తివంతుడు అవడం చేత ఒక మంచి పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవడం చేత మన లైఫ్లో మనము బ్యూటీని, సమృద్ధిని, ఐశ్వర్యాన్ని, కీర్తిని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల, ఆలోచనలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ భౌతిక తలంలో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం నిదానంగా ఆలోచిస్తూ వద్దాం. భౌతిక తలంలో ఫిజికల్ బాడీతో నువ్వు నెగిటివ్ పనులు చేస్తే నీ యొక్క ఫిజికల్ బాడీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. అంటే నీ ఫిజికల్ బాడీ నెగిటివ్ అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది అని అర్థం. నెగిటివ్ పనులు అంటే ఏంటివి? ఏ పనులనైతే లోకంలో చెడుగా భావిస్తున్నారో, నష్టకారకాలుగా భావిస్తున్నారో, ఏ పనులైతే లోకంలో వ్యతిరేకత ఉందో ఆ పనులు చేయడం ద్వారా నీ యొక్క బాడీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. అంతేకాకుండా బాహ్యంగా అనేక రకాల నెగిటివ్ వస్తువుల్ని మనం ముట్టుకుంటూ ఉంటాం. అంటే చూడండి, మామూలుగా మన సాంప్రదాయంలో వేరే వాళ్ళ బట్టలు, వేరే వాళ్ళ చెప్పులు మనం వేసుకోకూడదు అని చెప్తారు. వేసుకుంటే వాళ్ళ దరిద్రమంతా మనకు వస్తుంది అని చెప్తారు. నిజానికి ఇదొక మనం మూఢనమ్మకం అనుకుంటాం. చెప్పులు మార్చుకుంటూ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ బట్టలు, స్నేహితుల బట్టలు వీడేసుకుంటూ, స్నేహితుల షూస్, చెప్పులు వీడేసుకుంటూ అలాగ గడిపేస్తూ ఉంటారు. కానీ వాడి జీవితంలో ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిదండి. ఒక మనిషి యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది అతను ధరించిన వస్తువులపై చాలా అతుక్కొని ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చెప్పులు వేసుకొని నెగిటివ్ ప్రదేశాల్లో, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో, అంటే శ్మశానాల్లో కావచ్చు, చెడు ప్రదేశాల్లో కావచ్చు, ప్రమాద స్థలంలో కావచ్చు, అంటే ఏదైనా చావు ఇంటికి కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి చెడు ప్రదేశాల్లో వెళ్ళి తిరిగి వచ్చి చెప్పులు అక్కడ వదిలినప్పుడు ఆ చెప్పులు నువ్వు వేసుకుంటే కనుక అతను సంపాదించుకున్న నెగిటివ్ ఎనర్జీ నిన్ను తొక్కుంటుంది. అంటే నీకు ట్రాన్స్మిట్ అవుతుంది. అతని దుస్తులను వేసుకున్నా, బట్టలను వేసుకున్నా, అతను ఇన్ని రోజులు బ్యాడ్ ప్లేసెస్లో, చెడు ప్రదేశాల్లో చెడు పనులు చేస్తూ సంపాదించుకున్న అయస్కాంత శక్తి నీకు అట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఇతరుల బట్టలు వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా వారి యొక్క బ్యాడ్ ఎనర్జీ మనకు అట్రాక్ట్ అవుతుంది అని అర్థం. ఒకవేళ ఆ వ్యక్తి ఒక మహాత్ముడు అనుకుందాం, ఒక దైవస్వరూపుడు, ఒక మహా ఋషి, ఒక మహా ధ్యానవేత్త అనుకుందాం. ఒక పవిత్రమైనటువంటి మనసుతో పవిత్రమైన కార్యాలు చేస్తూ, దేవాలయాల్లో పవిత్రమైన ప్రదేశాల్లో నివసిస్తూ పవిత్రమైన పనులు చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కానీ బట్టలు కానీ నువ్వు వేసుకున్నా ఆయన యొక్క పాజిటివ్ ఎనర్జీ నీకు వస్తుంది. అందుకని మనము బట్టల పట్ల, చెప్పుల పట్ల, ఇతరుల యొక్క వస్తువులను ముట్టుకోవడం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నెగిటివ్ ప్లేసెస్లో తిరిగేసి వస్తే కనుక ఖచ్చితంగా మనం కాళ్ళు చేతులు కడుక్కోవడము, స్నానం చేసుకోవాలి. అందుకే మన హిందూ సాంప్రదాయంలో బయటికి వెళ్ళి తిరిగి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటారు, లేదంటే స్నానం చేసి అప్పుడు తప్ప భోంచేయరు. ఇదంతా మన సాంప్రదాయాల్లో నిజంగా ఒక గొప్ప సైన్స్ ఉండి మనకి నేర్పిస్తుంది. కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏమవుతుంది? బట్టలు వేసుకుంటే ఏమవుతుంది, చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది, ఏమవుతుందో మనకు కనిపించదు. కానీ నీ చుట్టూ నీ శరీరం ఒక నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోయి ఉంటుంది. మరి నీ శరీరాన్ని నువ్వు మంచి వ్యక్తుల సాంగత్యంలో, మంచి శబ్దాల సాంగత్యంలో, మంచి అంటే 5 సెన్సెస్, మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ అంటాం.
5 జ్ఞానేంద్రియాలతో పవిత్రమైనటువంటి అనుభవాల మధ్య నీ శరీరాన్ని ఉంచినప్పుడు నీ శరీరం ఒక పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అందుకే దేవాలయాలను దర్శించడం, తిరువణ్ణామలలో గిరి ప్రదక్షిణలు చేయడం, అలాగా భగవంతుడికి అంగ ప్రదక్షిణలు లేదా సాష్టాంగ నమస్కారాలు ప్రదక్షిణలు చేయడం, పవిత్రమైనటువంటి హోలీ ప్లేసెస్ని సందర్శించడం ద్వారా మన యొక్క బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను, నువ్వు నెగిటివ్ వాటి దగ్గరికి నీ బాడీని తీసుకెళ్తే నీ బాడీ ఒక నెగిటివ్ మ్యాగ్నెట్గా అయిపోతుంది. పాజిటివ్ వస్తువుల దగ్గరికి తీసుకెళ్తే పాజిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. నీ శరీరం ఎటువంటి మ్యాగ్నెట్గా మారిందో అటువంటి వస్తువులను, అటువంటి ఎనర్జీని నువ్వు గ్రాస్ప్ చేసుకుంటావు. అదేవిధంగా మానసిక తలం, నువ్వు చెడు ఆలోచనలు కలిగి ఉంటే, అంటే నేను ఒక అసమర్థుణ్ణి, నేనేమీ చేయలేను, నాకు ఎప్పుడు అనారోగ్యం ఉంది, నేను ఎంత ప్రయత్నించినా నాకు నష్టం వస్తూనే ఉంది, నేను గెలవలేను, అందరిలో నేను ఉండలేను, నాకు అందరూ చెడ్డవాళ్ళ కనిపిస్తున్నారు, ఈ లోకంలో ఎవరూ మంచోళ్ళు లేరు, ఇలాంటి బ్యాడ్ థాట్స్ చేస్తూ ఉంటే నీ మనస్సును ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ మ్యాగ్నెట్ ఫీల్డ్గా నువ్వు మార్చేసావు. నీ మనస్సు ఎప్పుడైతే పాజిటివ్ మ్యాగ్నెట్గా మారిందో, నీ మనస్సు ఒక నెగిటివ్ అయస్కాంతంగా ఎప్పుడు మారుతుందో నీ బాడీ ఆటోమేటిక్గా నీ భౌతిక తలంలో కూడా ఒక అయస్కాంత శక్తి నెగిటివ్ అయస్కాంత క్షేత్రం ఏర్పాటైపోతుంది. దానివల్ల నువ్వేం చేస్తావంటే బయట నుంచి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ పొందుతావు. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పొందడం వల్ల నీ ఆధ్యాత్మిక తలంలో దుఃఖము కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక తలం కూడా అప్పుడు నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఎప్పుడైతే నీ ఆధ్యాత్మిక తలంలో తీవ్రమైన దుఃఖం కలుగుతూనే ఉందో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ వైబ్రేషన్స్ మానసిక తలానికి వచ్చి ఆ దుఃఖంలో నుంచి చెడు ఆలోచనలు వచ్చి, చెడు ఆలోచనలు మళ్ళీ భౌతిక తలాన్ని నెగిటివ్ మ్యాగ్నెట్గా మార్చి మళ్ళీ మనం బయట నుంచి మరింత నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాం. అంటే నీ యొక్క ఆత్మయందు నేనులో సెల్ఫ్లో దుఃఖం కలిగి ఉంటే నీ మనస్సు, శరీరము, దాని ద్వారా ప్రపంచము కూడా నెగిటివ్గా అయిపోతుంది. చూసారా, ఇది నెగిటివ్గా మారితే ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది, ఇది నెగిటివ్గా మారితే ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకున్నది ఏంటంటే మన ఆధ్యాత్మిక తలంలో కానీ, మానసిక తలంలో కానీ, భౌతిక తలంలో కానీ నెగిటివిటీ ఉండకూడదు. మరి ఈ నెగిటివిటీ ఉండకూడదంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్ అండి. నిరంతరం నీ జీవితం పరమానందభరితంగా ఎప్పుడు ఉంటుందో, ఏం జరిగితే నువ్వు పరమానందంగా ఉంటావో, ఏం జరిగితే నువ్వు సుఖంగా ఉంటావో, నీ జీవితంలో దేన్ని పొందితే నువ్వు నిత్య సంతోషివై ఉంటావో అటువంటి దృశ్యాలను మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్తో నువ్వు అనుభూతి చెందుతూ విజువలైజ్ చేసుకోవడమే. అంటే చూడండి, నీ జీవితంలో ఒక గొప్ప సమృద్ధి కలిగి ఒక గొప్ప దృశ్యం జరిగితే గనుక దానికి మించి నాకు ఇక కోరిక లేదు, ఏమీ లేవు అంటావు. అంటే ఒక పేదవాడు ఉంటాడు, వాడు అనుకుంటాడు, నేను నాకు ఒక 10 మంది కుటుంబ సభ్యులతో, నా కుటుంబంతో ఒక అత్యద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించి, పరమానంద మా సొంత కారులో దర్శించి పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ తిరిగి సొంత ఇంటికి వచ్చి తన యొక్క మంచి గొప్ప వెళ్ళాలంటే ఇంటికి వచ్చి ఆ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దృశ్యం అతని జీవితంలో నిజం కావాలనుకోండి. మరి ఆ దృశ్యాన్ని అతను ఏం చేయాలంటే మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్తో, మల్టీ సెన్సరీ అంటే ఆ దృశ్యంలో నాలుకని ఇన్వాల్వ్ చేయాలి, కళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, చెవులను ఇన్వాల్వ్ చేయాలి, స్పర్శని ఇన్వాల్వ్ చేయాలి, స్మెల్ని ఇన్వాల్వ్ చేయాలి. అంటే 5 జ్ఞానేంద్రియాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఆ విధంగా 5 జ్ఞానేంద్రియ యొక్క అనుభూతుల్ని అనుభవిస్తూ ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే కనుక నీ మానసిక తలంలో ఒక పాజిటివ్ మ్యాగ్నెటిజం ఫీల్డ్ ఏర్పడుతుంది. ఒక పాజిటివ్ పిక్చర్, నీకు సంతోషాన్ని కలిగించే ఒక పిక్చర్ నీ మైండ్లో ఎప్పుడు పుట్టిందో అప్పుడు నీ మెంటల్ ప్లేన్ అనేది పాజిటివ్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఇదే పిక్చర్ని పదే పొద్దున, సాయంత్రం, రాత్రి, మధ్యాహ్నం ఊహల్లో ఊహించుకుంటూనే ఉంటే, అంటే ఒకే పిక్చర్ని రిపీటెడ్గా నువ్వు విజువలైజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ మ్యాగ్నెటిజం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది.
అంటే మన బాడీని ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్గా తయారు చేసేయాలంటే ఒక మంచి దృశ్యాన్ని పదే పదే ఊహించుకోవాలి. నువ్వు ఎంత ఎక్కువగా ఊహించుకుంటావో, ఎన్ని ఎక్కువ సార్లు ఊహించుకుంటావో అంత ఎక్కువగా బాడీ మ్యాగ్నెటైజ్ అయిపోతుంది. చూడండి, ఇనుప ముక్కలకి 10 వోల్ట్స్ కరెంట్ పంపించామనుకోండి, 10 వోల్ట్స్ సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడి చిన్న వస్తువుల్ని తక్కువ ఆకర్షణతో అది ఆకర్షిస్తుంది, గుండు పిన్నుల్ని అలాంటి వాటిని. అదే దీంట్లో 1000 వోల్ట్స్ పంపించామనుకో, ఇది చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్గా మారి గట్టి పెద్ద పెద్ద ఇనుప వస్తువులను కూడా అది అట్రాక్ట్ చేయగలుగుతుంది. అంటే శక్తి ఎక్కువ పోయే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. మరి శక్తి ఎక్కువ చేసుకోవడం అంటే ఏంటంటే ఒకే దృశ్యాన్ని పదే పదే హాయిగా ఊహించుకోవడం, అంటే తపన పెంచుకోవడం. నువ్వు ఎంత తపన పెంచుకొని ఊహించుకుంటావో నువ్వంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని నీ శరీరం చుట్టూ ఏర్పాటు చేసుకుంటున్నావు. ఇదే విధంగా బ్యాడ్ కూడా జరుగుతుందండి. నువ్వు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి, నీకు జరిగిన నష్టం గురించి, నీ అనారోగ్యం గురించి, నీ భవిష్యత్తు అంధకారంగా ఉండబోతుంది అని ఒక బ్యాడ్ నెగటివ్ థాట్స్ని మాటికి కలుగు చేసుకుంటూ ఉంటే, అంటే ఎప్పుడు చూసినా ఒకే నెగిటివ్. కొందరు అనుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఒకే సంఘటనని ఇది జరుగుతుందేమో అని భయపడిపోతూ మాటికి దాన్నే ఊహించుకొని భయపడుతూ ఉంటారు. అంటే ఇలా ఎక్కువ సార్లు ఒకే దృశ్యాన్ని ఊహించుకొని భయపడడం చేత వాడికి తెలియకుండా వాడు ఏం చేసుకుంటున్నాడంటే వాడి బాడీలో, వాడి యొక్క భౌతిక తలంలో ఒక భయంకరమైన నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే వాడు ఒక నెగిటివ్ అయస్కాంతంగా, బలమైన నెగిటివ్ అయస్కాంతంగా మారిపోయాడో వాడి జీవితంలోకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి వస్తువులు, మనుషులు, సంఘటనలు అట్రాక్ట్ అయిపోతున్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ఒకే విషయాన్ని, ఒకే దృశ్యాన్ని పదే పదే తపనతో ఎమోషన్ యాడ్ చేసి ఊహించుకోవడం చేత మనము మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పాజిటివ్గాను నెగిటివ్గాను మార్చేసుకుంటున్నాము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మీ జీవితంలో గతాన్ని ఒకసారి నెమరు వేసుకోండి. మీకు ఎన్నో నష్టాలు జరిగి ఉండొచ్చు, ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు, ఎంతో పెయిన్ అనుభవించి ఉండొచ్చు. దీనికి అంతటికీ కారణం ఆ సమయాల్లో నీ బాడీ ఒక గొప్ప నెగటివ్ అయస్కాంతంగా మారిపోయి ఉండడం చేత వాటన్నిటిని మీరు అట్రాక్ట్ చేశారు. అదేవిధంగా మీ జీవితంలో జరిగిన సంతోషాలని, విజయాలని, దానికి కూడా కారణం ఆ సమయంలో మీరు ఒక పాజిటివ్ మ్యాగ్నెట్గా మారిపోవడమే. సో ఒక విజువలైజేషన్ని ప్రశాంతంగా కూర్చొని నువ్వు ఎంత తపనతో ఎక్కువ సార్లు ఊహించుకుంటావో, నాకు అది కావాలి, ఆ దృశ్యం నా జీవితంలో జరగాలి, ఇది ఖచ్చితంగా నాకు కావాలి, ఈ కావాలి అన్న పదం లోపల నుంచి ఎంత బలంగా పడుతుందో అంత గొప్పగా నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, శక్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటావు. అంటే తపన పెరిగే కొద్దీ నీ యొక్క శక్తి పెరుగుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. లోపల ఎమోషన్ గాఢత పొందే కొద్దీ, ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ దుఃఖం, సాధారణ స్థాయిలో ఉన్న దుఃఖం ఒక సాధారణ శక్తితో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే దుఃఖం పెరిగే కొద్దీ నీ యొక్క నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, చాలా దూరం వరకు విస్తరించిపోతూ ఉంటుంది. అందుకే కొంతమంది నెగిటివ్ మనుషుల సాంగత్యంలోకి మనం వెళ్తే, జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మన మనసులో, మన శరీరంలో ఒక తెలియని ఒక వైబ్రేషన్, వికారం కలుగుతూ ఉంటుంది. మనం బ్యాడ్ పీపుల్ దగ్గర ఎక్కువసేపు ఉండలేం. నెగిటివ్ పీపుల్ దగ్గర, ఏడ్చే వాళ్ళ దగ్గర, ఎప్పుడు చూసినా చాడీలు చెప్పే వాళ్ళ దగ్గర, ఎప్పుడు చూసినా కష్టాల గురించి చెప్పుకునే వాళ్ళ దగ్గర, ఎప్పుడు చూసినా దరిద్రంలో ఉండే వాళ్ళ దగ్గర మనం ఎక్కువసేపులో మనుషులు ఉండలేరు. కారణం ఏమంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ మనస్సు, ఆత్మ, శరీరం మూడు కూడా ఒక నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోయి ఉన్నాయి. మరి నెగిటివ్ మ్యాగ్నెట్గా మారిపోయి ఉంటే కొద్దిపాటి పాజిటివ్ ఎనర్జీతో ఉన్న మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం. ఒకవేళ వెళితే మన పాజిటివ్ ఎనర్జీ పోయి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. కాబట్టి అందుకే సత్సాంగత్యము అంటారు. అంటే సత్పురుషులతో సహవాసము జీవితాన్ని మార్చేస్తుంది. సదృశ్యాలతో సహవాసము జీవితాన్ని మార్చేస్తుంది. సత్వాక్కులతో సహవాసము జీవితాన్ని మార్చేస్తుంది. సింపుల్గా మనకు ఒక 3 కోతులు ఉంటాయండి. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. తర్వాత 4వ కోతిని కూడా యాడ్ చేశారు, చెడు చెయ్యకు. అంటే చెడు మాట్లాడకపోవడం చేత, చెడు చూడకపోవడం చేత, చెడు వినకపోవడం చేత,
చెడు చెయ్యకపోవడం చేత మనం ఒక అత్యద్భుతమైన పవిత్రమైన శక్తివంతమైన మానవుడిగా తయారవుతున్నాం. సో ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిజంని బాగా మీరు అర్థం చేసుకున్నారు కనుక ఇప్పుడు మీరు మీ చుట్టూ గమనించండి, పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా, నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకొని దాని వెంటనే లోపల ఎమోషన్ని చేంజ్ చేసుకోవడం చేత, మనసులో ఆలోచనలు చేంజ్ చేసుకోవడం చేత, వాటిని విజువలైజ్ చేసుకోవడం చేత, మూడు మార్చుకోవడం చేత వెంటనే మన నెగిటివ్ ఫీల్డ్ని పాజిటివ్గా మార్చేయాలి. ఉదాహరణకు మీరు మీ వ్యాపారంలో గొప్ప నష్టం సంభవించి చాలా దుఃఖంగా ఉన్నారనుకోండి, వెంటనే అప్పుడు మీకు లా ఆఫ్ గ్రాటిట్యూడ్ గుర్తుకు రావాలా. లా ఆఫ్ గ్రాటిట్యూడ్ గుర్తుకొచ్చి నేను ఇప్పుడు ఏం నష్టపోయాను, కానీ నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను, నేను ఇంకా తినగలుగుతున్నాను, నా కుటుంబ సభ్యులతో ఉన్నాను. నువ్వు ఇదివరకు కోల్పోయిన దాని గురించి కాకుండా నువ్వు ఆల్రెడీ పొందిన దాని గురించి ఫోకస్ చేస్తే లా ఆఫ్ ఫోకస్ ద్వారా పాజిటివిటీ పైన, నీ జీవితంలో జరిగిన పాజిటివిటీ పైన, సంతోషకరమైన సంఘటనల పైన ఫోకస్ చేయడం ద్వారా వెంటనే నువ్వు నీ యొక్క బాడీని నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుండి పాజిటివ్ మ్యాగ్నెట్గా నువ్వు వెంటనే కన్వర్ట్ చేసుకుంటావు. చూడండి, నేర్చుకున్న ప్రతి 14 సూత్రాలు ఇవి ఉపయోగపడుతున్నావు, ఎక్కడో చోట మనం అప్లై చేసుకుని తీరాలి. ఈ విధంగా నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకుంటూ నీ జీవితంలో మంచిని తలుచుకొని, లాభాలని తలుచుకొని నువ్వు వెంటనే నీ యొక్క ఆధ్యాత్మిక తలంలో, మానసిక తలంలో ఉన్నటువంటి దృశ్యాలను మార్చేసి నీ యొక్క శరీరాన్ని ఒక పాజిటివ్ మ్యాగ్నెట్గా నువ్వు తయారు చేసుకోవచ్చు. సో దీని అర్థం ఏంటంటే, ఈ యూనివర్సల్ 14 విశ్వసూత్రాల యొక్క అర్థం ఏంటంటే యత్ భావం తద్భవతి. అంటే ఈ 14 సూత్రాలను మిక్సీలో వేసి ఫిల్టర్ చేసి బయటికి ఎసెన్స్ తీస్తే దాని అర్థం ఏంటంటే యత్ భావం తద్భవతి. లైక్ అట్రాక్ట్స్ లైక్, వాట్ యు థింక్ దట్ యు డిజర్వ్. నీ లోపల ఏ భావన ఉంటుందో, చెడు భావన అయితే బయట చెడు ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, మంచి భావన అయితే బయట మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అందుకే భారతీయ సనాతన ధర్మంలో ధర్మము అనే ఒక పదం ఉందండి. అంటే ధర్మం అంటే ఇతరులు ఏ పని చేస్తే, ఏ మాట్లాడితే నీకు దుఃఖం కలుగుతుందో వాటిని ఇతరులకు, ఇతర జీవరాశులకు చేయకుండా అవి సుఖంగా ఉండేటట్టు నువ్వు ప్రవర్తిస్తే దాన్ని ధర్మబద్ధమైన జీవితం అంటాం. ఎందుకు ధర్మంగా ఉండాలి అంటే, నువ్వు ధర్మంగా ఉంటున్నావంటే నువ్వు పరమ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉండి నువ్వు ఒక గొప్ప శక్తివంతుడు అని అర్థం. ఎవడైతే అధర్మాన్ని చేస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, చూస్తున్నాడో, వింటున్నాడో, చేస్తున్నాడో ఒక నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేసుకుని జీవితంలో మరింత కష్టాలని పొందుతూ ఉంటాడు. అందుకే ధర్మం చేస్తే నీ జీవితం ఎప్పటికైనా సస్యశ్యామలం అయిపోతుంది. అదే అధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ కూడా అంధకారం ఆవహించుకునే ఉంటుంది. అంటే సంతోషమే కరువు అయిపోతూ ఉంటుంది. కాబట్టి నిజానికి సైంటిఫికల్గా ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా ఇది మన యొక్క సనాతన ధర్మంతో డైరెక్ట్గా కనెక్షన్ కలిగి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక విధానాలను అనుసరించి ఆధ్యాత్మిక జీవితాన్ని గలుపుతూ పవిత్రమైనటువంటి భావనలను కలిగి ఉండి లోకమంతా సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి ఒక గొప్ప స్పందన నీలో కలిగి ఉండి నువ్వు కనుక జీవిస్తూ ఉంటే అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలి అన్నటువంటి ప్రియమైన భావనతో నువ్వు జీవిస్తూ ఉంటే నీ చుట్టూ పరమ శక్తివంతమైనటువంటి ఆరా, దీన్ని అయస్కాంత క్షేత్రం అంటాం, ఇది తయారై మన లైఫ్ సస్యశ్యామలంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. లైక్ అంటే నీ అయస్కాంతం, నువ్వు ఎలాంటి అయస్కాంతమో అలాంటి వస్తువుల్ని నువ్వు బయట నుంచి ఆకర్షిస్తున్నావు. మరి నువ్వు బయట నుంచి నువ్వు ఆకర్షించే వస్తువు దేనికి సంబంధించింది, దేనివల్ల ఆకర్షింపబడింది అంటే నీ యొక్క మ్యాగ్నెటిజం వల్ల. అది బ్యాడ్ మ్యాగ్నెటిజమా, గుడ్ మ్యాగ్నెటిజమా, అంటే ధనాత్మక అయస్కాంతత్వమా, రుణాత్మక అయస్కాంతత్వమా, ఇది లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను ఇదే వెబ్సైట్లో 15 రోజుల కోర్సు చేయడం జరిగింది.
లా ఆఫ్ అట్రాక్షన్ గురించి 15 రోజుల కోర్సు చేయడం జరిగింది. ఈ 15 రోజుల కోర్సులోనూ కేవలం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సూత్రాన్ని అన్ని విశ్వసూత్రాలకు అనుసంధానం చేసి నేను సమన్వయం చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 15 సూత్రాలను ఈ యొక్క 15 రోజుల క్లాసు లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క 15 డేస్ క్లాసు ఈ యొక్క యూనివర్సల్ లాస్ని తనలో ఇముడ్చుకుంటూ పనిచేస్తుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే మనం మిగిలిన యూనివర్సల్ లాస్ని కూడా సాటిస్ఫై చేస్తూ మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే నియమాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియకుండా కేవలము అఫర్మేషన్స్ చేసుకోవడం ద్వారా, కేవలం ఊహించుకొని అఫర్మేషన్స్ రాసుకుంటూ ఈ విధంగా చేయడం చేత ఎటువంటి ఫలితాలు ఉండవు. ఇప్పుడు మనకు ఒక పువ్వు పోయాలంటే, మనకు ఒక పువ్వు కావాలంటే కళ్ళు మూసుకొని కూర్చొని నాకు పువ్వు కావాలి, నాకు పువ్వు కావాలి, పువ్వు పోయాలి అంటే ఒక ఫ్లవర్ అనేది ఆ పూయదండి. ఒక పూల మొక్క నుంచి పువ్వు రావు. అదే నీకు పువ్వు కావాలంటే నువ్వు ఒక పూల మొక్క యొక్క విత్తనాన్ని నాటి దానికి నీళ్లు పోసి దాన్ని సంరక్షించి మొక్క అయితే తర్వాత అది పూలు పూస్తుంది. అంటే కేవలం నువ్వు పాజిటివ్ అయస్కాంత క్షేత్రంగా మారడమే కాకుండా నీ యాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఒక యాక్షన్ లేకుండా ఈ యొక్క మంచి ఎమోషన్ కలిగి మంచి ఆలోచనను కలుగు చేసుకునేంత మాత్రాన నీ జీవితంలోకి సమృద్ధి రాదు. ఈ రెండిటితో నీ యొక్క భౌతిక తలాన్ని ఒక పాజిటివ్ మ్యాగ్నెట్గా మార్చుకొని ఆ పాజిటివ్ మ్యాగ్నెట్గా మారినప్పుడు నువ్వు యాక్షన్స్ చేయాల్సి ఉంటుంది, కొన్ని కర్మలు చేయాల్సి ఉంటుంది. కర్మలు చేస్తేనే భౌతికంగా రిజల్ట్ ఉద్భవిస్తుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని నువ్వు అదే పనిగా ఊహించుకున్నంత మాత్రం చేత కేవలం సగం మాత్రమే పని పూర్తవుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం ద్వారా భౌతికంగా సంపూర్ణమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా యాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 50% ఇంపార్టెన్స్ దానికి ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళ జీవితంలో విజయాన్ని పొందాలనుకుంటే sagarsindoori.comలో లా ఆఫ్ అట్రాక్షన్ 15 డేస్ కోర్స్ ఉంటుంది. ఆ 15 డేస్ కోర్సుని మీరు ఎన్రోల్ చేసుకుని నేర్చుకుని మీ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ని పర్ఫెక్ట్గా ప్రయోగించి లైఫ్ని సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ గురించి జూమ్ క్లాసెస్లో లేదా వీడియో విజువల్ మీటింగ్స్ ద్వారా చాలా శ్రద్ధ తపన ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదండి. ఇది ఒక పెయిడ్ క్లాసు, ఆన్లైన్ పెయిడ్ క్లాసు. 5 రోజుల పాటు నేను జూమ్ ద్వారా డైరెక్ట్గా ఎవరికైతే శ్రద్ధ ఉండి ఈ కోర్సులో జాయిన్ అవుతారో వారికి ఆన్లైన్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది 5 రోజుల పాటు. ఈ 5 రోజుల పాటు నేను లా ఆఫ్ అట్రాక్షన్ని, మెగా లివింగ్ యూనివర్సల్ లాస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తిరుగు లేకుండా నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించడం ఎలా అనే దాని గురించి నేను ట్రైనింగ్ ఇస్తాను. మీలో ఎవరికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మెగా లివింగ్ గురించి పూర్తిగా అవగాహన చేసుకుని ఆ సూత్రాలన్నింటినీ మన జీవితంలోకి ఎలా అప్లై చేసుకోవాలో, ఎలా వాటిని ఉపయోగించి పనులు చేయాలో, మన మైండ్ సెట్ని, మన యాటిట్యూడ్ని, మన సెల్ఫ్ ఇమేజ్ని ఎలా మార్చుకొని సక్సెస్ఫుల్గా ఈ ప్రపంచంలో జీవించాలనుకుంటే కనుక మీరు 5 రోజుల ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి ఎన్రోల్ చేసుకొని మీరు డైరెక్ట్గా లైవ్లో నా నుంచి ఈ యొక్క శిక్షణని పొందవచ్చు. సో ఈ శిక్షణ కావాలనుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క లైవ్ క్లాస్ మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి, జూమ్ లైవ్ క్లాస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని. మీకు వివరాలు తెలియజేయబడతాయి. ఇంతటితో ఈ మెగా లివింగ్ అనే ఈ యొక్క కోర్సు పూర్తవడం జరిగింది. మీరు మొదటి నుంచి మళ్ళీ ఒకసారి పూర్తిగా ఈ యొక్క ప్రతి సూత్రాన్ని, ప్రతి ఒక్క వీడియోని చూస్తూ దానిలో ఉన్న ఎసెన్స్ని ఒక బుక్లో రాసుకుంటూ మీరు ఈ యొక్క మెగా లివింగ్ అనే అత్యద్భుతమైన కోర్సుని గొప్పగా మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన టెక్స్ట్ లెసన్స్ని నేను త్వరలోనే ప్రతి టెక్స్ట్ లెసన్స్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చివరి ఒక క్లాస్ ఉంటుంది ఈ తరగతిలో. ఈ ఒక క్లాసు
అన్ని సూత్రాలను వారి యొక్క సమ్మరీని, అన్ని సూత్రాల గురించి ఒక సమ్మరీని నేను 12వ క్లాసులో నేను చెప్పడం జరుగుతుంది. అంతవరకు ఈ కోర్సులో ఉన్న ప్రతి ఒక్క వీడియోని, ప్రతి ఒక్క లెసన్ని బాగా అర్థం చేసుకోండి. అవసరమైతే జూమ్ ఆన్లైన్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి అప్లై చేసుకుని మరింతగా దీంట్లో ట్రైనింగ్ తీసుకుని మరింత ప్రతిభావంతంగా, మరింత తెలివిగా ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని ప్రయోగిస్తూ మీ లైఫ్ని చేంజ్ చేసుకుని ఆనందంగా ఉండి 10 మందిని కూడా ఆనందంగా పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.